విశాఖపట్నం జిల్లా గాజువాకలో మంత్రి నారాయణ పర్యటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గాజువాక జోన్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు. అలాగే 76వ వార్డులోని హెచ్బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు పార్కును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలో డంపింగ్ యార్డ్ అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలిస్తున్నామని తెలిపారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్కును ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే ఎంతో కాలం నుంచి డంప్ యార్డ్ సమస్య ఉందో ఆ డంప్ యార్డ్ యాక్చువల్ గా ఈరోజు నేను స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు విఎంఆర్డీఏ కమిషనర్ గారు మరియు మేయర్ మరియు కార్పొరేటర్లు అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నిజంగానే కొంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది పోవాలంటే ఏం చేయాలనేది యాక్చువల్ గా ఈ రోజు మళ్ళీ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి పెద్ద కాంపాక్టులు 33 టన్స్ కాంపాక్టులు తీసుకొని అక్కడ యాక్చువల్ గా డంప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేయకుండా చేసే విధంగా ఏర్పాటు చేయాలని యాక్చువల్ కమిషనర్ గారు చెప్పాను. వారితో మళ్ళా కూడా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని కూడా డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కగా ఇక్కడ వచ్చింది. 1400 టన్నులు రోజుకి అది ప్రాసెస్ చేస్తుంది. దాన్ని 2000 చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చిన చెత్తని కాంపాక్టులు ఇప్పుడు 33 టన్స్ కాంపాక్టులు వచ్చినాయి. వాటి ద్వారా తరలిస్తే డంప్ యార్డ్లు ట్రాన్సిట్ ప్లేస్ అంటూ పెట్టుకుని అవసరం లేదు. దాని మీద యాక్చువల్ గా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనూ కమిషన్తోనూ మళ్ళీ సీలతో మాట్లాడి దాని మీద ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ లో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు 4.75 ఎకరాలతో ఒక పార్కును గాజువాకలో ఈరోజు ఇనాగ్రేషన్ చేశాం. నిజంగా నేను చాలా చక్కగా ఈ పార్కుని తీర్చిదిద్దిన అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, దానికి డిజైన్ చేయటంలోనూ దాంట్లోనూ రిక్వైర్మెంట్ ఇచ్చిన మేయర్, కార్పొరేటర్లు మరియు శాసనసభ్యులు అందరూ కూడా అనుభవించే బాధ్యతతో ఈవేళ విశాఖపట్నంలో జరగడం, నేను పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ దగ్గర నుంచి మోడీ గారు వెల్కమ్ దగ్గర వరకు ఎయిర్పోర్ట్ లో మన ప్రధానమంత్రిని కానీ మన రాష్ట్రపతిని కానీ గవర్నర్ని కానీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు కూడా నేను అందరికీ నాయకులందరికీ కృతజ్ఞత చెప్తూ మా ఎమ్మెల్యేలు ప్రతిరోజు సహకరిస్తూ ఎంపీ గారు కానీ అభివృద్ధిలో నీకు మేము ఉన్నాం, నువ్వు చేసుకెళ్ళని గర్వంగా గౌరవంగా నాకు సపోర్ట్ చేసినందుకు, ప్రజలు కూడా ప్రతిరోజు సపోర్ట్ చేసినందుకు, ఏ వార్డులోకి వెళ్ళా ఏం కావాలమ్మా అంటే రోడ్డు వేసినందుకు అధికారులు కూడా సపోర్ట్ చేసినందుకు ఇవాళ అంతా కూడా నేను ఎన్ని రోజులు చేశానని కాదు, ఎంత బాగా చేశానో ప్రజల దగ్గర మన్ననలు పొందానని ఒకే ఒక్క గౌరవంతో మీ ఏదైతే ప్రెస్ వారు కూడా నాకు అలాగే సహకరించి ప్రతి టైం కూడా మంచి చేస్తున్నా ముందుకెళ్ళని నాకు సహకరించిన అందరికి కూడా నమస్కారాలు. గవర్నీయులు నారాయణ గారి చేతుల మీదుగా సుమారు 10 కోట్లతో మరి 76వ వార్డులో మరి జీవీఎంసీ నిధులతో 5 ఎకరాల్లో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈ ఉద్యానవనాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇందులో పిల్లలు ఆడుకునే విధంగా ఆ క్రికెట్ కి సంబంధించి ఆ నెట్ గాని లేకపోతే స్కేటింగ్ చేయడానికి ఆ కోర్టు గాని అలాగే ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ మరి ఈ ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మున్సిపల్ శాఖ మార్చినటువంటి మరి నారాయణ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి అలాగే స్థానిక కార్పొరేట్ సోదరులు శ్రీని గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి